హలో అందరికి ఈరోజు వెజిటబుల్ సాంబార్ చేస్తున్నాను. మా ఇద్దరు పిల్లలకి సాంబార్ అంటే చాలా ఇష్టం అనమాట. ఈ సాంబార్ కి కాంబినేషన్ గా ఇడ్లీ చేసామంటే ఫుల్ గా లాగించేస్తారు. ఇంకా అలాగే నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ చాలా మందికి నేను చేసే సాంబార్ అంటే చాలా ఇష్టము. ఇంకా సాంబార్ ప్రాసెస్ కి వెళ్తే ముందుగా నేను ఒక కప్పు కందిబ్యాలకి కొద్దిగా శనగబ్యాలు, ఒక 2 స్పూన్స్ ఉద్దిబ్యాలు వేసుకుంటాను. ఉద్దిబ్యాలు వేయడం వల్ల ఆ జిగురు అనేది వస్తుంది, సాంబార్ కి బాగుంటుంది. వీటన్నింటినీ కలిపి కొంతసేపు నానబెట్టుకుంటాను. దాని తర్వాత ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే కుక్కర్ లో పోపు వేసుకొని పోపు గింజలు, తెల్లవాయి, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత మనకు కావాల్సిన వెజిటబుల్స్ అన్ని వేసుకొని ఆయిల్లో ఒక 2 నిమిషాలు ఫ్రై చేయాలి. దాని తర్వాత చింతపండు రసం పోసి చింతపండు రసంలో కూడా ఒక 2 నిమిషాలు ఉడికించామంటే ఆ ఫ్లేవర్స్ అన్ని ముక్కలకి పడతాయి అన్నమాట. తర్వాత ఉప్పు, పసుపు, సాంబార్ పొడి, బెల్లము, ఎండు కొబ్బరి కంపల్సరీ వేయాలి. పప్పు పేస్ట్ వేసి కావాల్సినంత వాటర్ వేసి ఒక 2 విజిల్స్ రానివ్వాలి. చివరిగా పుదీనా, కొత్తిమీర వేసుకున్నామంటే సాంబార్ రెడీ. ఇది రైస్ లోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది, దోశలో, పొంగల్లో అయినా.